తెలంగాణకు వెళ్ళే వాళ్ళు ఏదో ఒక విధంగా అంటే దాదాపుగా 200-300 కిలోమీటర్ల జిల్లాలు ఉంటాయి కాబట్టి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలన్నా వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. అంటే ఈ హైదరాబాద్ చుట్టూ ఉండే జిల్లాలే కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఏపీకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి మాత్రము దారుణంగా మారిపోయింది. పొద్దు నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేసినా కానీ ఒక్క బస్సు 2 బస్సులు తప్ప ఇంకా రావడం లేదు అని చెప్తున్నారు. రిజర్వేషన్ బుక్ చేసుకుంటే కూడా బస్సులు లేవు అని చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అని చెప్తున్నారు. కొంతమందికి అయితే రిజర్వేషన్ ఎట్లా చేసుకోవాలో తెలియదు. చదువుకున్న వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది ట్రైన్లలో వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కొంతమంది పేద ప్రజలు ఉంటారు, అమాయకులు ఉంటారు, వాళ్ళకి తెలియదు పరిస్థితి. కానీ వాళ్ళు కూడా ఊర్లలోకి వెళ్ళి పండుగ కుటుంబ సభ్యులతో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. రిజర్వేషన్ చేసుకుందామంటే కూడా ఇక్కడ దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడే కొంతమంది పోయి మేము అధికారులకు అడిగినాము, రిజర్వేషన్ అని చేసుకుంటాము, చెప్పండి ఏ విధంగా చేసుకోవాలని చెప్తే కూడా ఇక్కడ కరెక్ట్ స్పందన ఇవ్వడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏపీకి పోయే వాళ్ళు, అంటే ఏపీకి 13 జిల్లాలకు వెళ్ళే వాళ్ళు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలకు వెళ్ళే వాళ్ళు, ఏపీకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి మాత్రం ఇక్కడ ఈ బస్టాండ్లో మాత్రం చాలా ఘోరంగా అనిపిస్తున్నది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు మనం ప్రస్తుతం ఏపీకి పోయే దగ్గరనే ఉన్నాము. అంటే ఇక్కడనే ఈ ప్లాట్ఫారమ్సే వాళ్ళకి ఇచ్చినాయి. అంటే విజయవాడ, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, మళ్ళా కృష్ణ, విజయవాడ, అనంతపురము, రాయలసీమ అండ్ చిత్తూరు, కర్నూలు అంటే తదితర ఏరియాలకు పోయే పరిస్థితి మాత్రం ఇక్కడనే వీళ్ళు చూస్తున్నాం కదా, చాలామంది ఇలా పడ్డారు. అయినా ఇక్కడ పరిస్థితి అయితే మాత్రము కనిపించడం లేదు. అక్కడ ప్రభుత్వం కూడా ఇక్కడ వీళ్ళ గురించి ప్రత్యేక బస్సులు వేసినామని చెప్తున్నది, కానీ ఇక్కడ బస్సులే లేవు అనే చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతున్నారు. అంటే ఇక్కడ నుంచి అంటేనేమో దిల్సుఖ్నగర్ బస్ స్టాప్ పోవాలంటున్నారు, దిల్సుఖ్నగర్ బస్ స్టాప్ నుంచి వస్తే జేబీఎస్ పోవాలి అనే పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రత్యేకంగా ఏపీకి సంబంధించిన వాళ్ళకు ఏపీకి పోవడానికి కొన్ని బస్సులు కేటాయించే వాళ్ళు, ఆ బస్సులలో మేము ఎక్కిపోయే వాళ్ళం. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీకి సంబంధించి బస్సులు వేసినామని చెప్తున్నది, కానీ ఇక్కడ పొద్దు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము. అయినప్పటికీ 1-2 బస్సులు మాత్రమే వచ్చినాయి. అక్కడ ఆంధ్రకు సంబంధించినవి కూడా 1-2 బస్సులే వచ్చినాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇంత పబ్లిక్ ఉన్నారు, కానీ ఇక్కడ ఏది కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ చేసుకుందామంటే కూడా బస్సు సౌకర్యం లేదు అని చెప్పేసి మనకు కొంతమంది ఆంధ్రకు సంబంధించిన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇది పరిస్థితి. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఒక్క బస్సు గద్వాలకు సంబంధించిన బస్సు వస్తే మాత్రము అక్కడ కర్నూలు దగ్గర ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కర్నూలుకు సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు ఇక్కడ తెలంగాణ బస్సు వస్తేనే. సో ఇది పరిస్థితి మాత్రం చిన్న పిల్లలు అంటే ఈ తొక్కిసలాటే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది కదా. తొక్కిసలాటే జరిగే పరిస్థితి, ప్రమాదాలు జరిగే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇగో బస్ టైర్ల దగ్గర కూడా జనాలు ఇట్లా ఎగబడి వెళ్తున్నారు, మహిళలు, చిన్నపిల్లలు. కొంతమందికి బస్సులు దొరక్క వాళ్ళు మళ్ళీ రిటర్న్ అనేది బస్ స్టాండ్లకు రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. అంటే పెద్దవాళ్ళు అయితే ఎక్కే పరిస్థితి అయితే కనిపించడం అయితే ఇక్కడ మనకైతే కనిపించడం అయితే లేదు. చెప్పండి అమ్మా, ఎక్కడ వెళ్తున్నారు మీరు? వర్ణి పోవాలి, నాకు వర్ణికి లేదు బస్సు. పెద్ద గుట్ట గంధం ఉన్నది, 5 గంటగా అక్కడ గంధం అయిపోతుంది. నిజామాబాద్ వెళ్ళాలి, నిజామాబాద్ మెదక్ ఏది దొరికితే పోదామంటే ఏది లేదు. పొద్దుట సంది ఉపాసం ఇప్పటిదాకా కూర్చున్నాం. సరైన దొరికితే అక్కడ పోయి రాద్దాము, గంధం ఉంది కదా పెద్ద గుట్ట అంతా వచ్చి పొద్దుగాల్సి కూర్చున్నాం. బస్ లేదు, ఏం లేదు. మరి ఎట్లుందమ్మా ఈ 1 ఇయర్ పాలన రేవంత్ రెడ్డి సార్? ఏమున్నదో ఏమో, మెన్షన్ అన్న ఇస్తే ఏమైనా పనికి వస్తుంది. పొగడంటే ఏది బస్ లేదు. ఆ బస్ స్టాండ్కి పోమంటారు, ఆకపోతే ఆ బస్ స్టాండ్కి పోతే ఆ బస్సులే ఆపుతలేరు. పొద్దుట సంది ఇప్పుడు సర్ది లేదు, ఏం లేదు. ఏం తినాలి చెప్పు? అంటే ఇక్కడ అధికారులు ఉంటారు కదమ్మా, ఏం లేదు ఇక్కడ. తినాలి, ఎవరైనా తినిపిస్తారా? ఇక్కడ పొద్దుగాల సంది ఇచ్చి పడదా కూర్చుందాం. ఎవరు తినిపిస్తున్నారు చెప్పు? ఉపవాసం ఉండదు. ఎప్పుడు పోవాలి? 8 గంటలకు, 9-10 గంటలకు పోవాలా? మంచిగా పానం వల్ల మంచిగా లేదు. ఆడికెళ్ళి దవాఖానలోకి వెళ్ళి వచ్చినా నా గంధం ఉంది నాయనది కదా పోవాలి అంటే పోతున్నా. పరిస్థితి అంటే బస్సులు లేక మాత్రం ప్రజలు నానా అవస్థలు పడుతున్నాము అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వము, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏపీకి కావచ్చు, తెలంగాణ 10 జిల్లాలకు కావచ్చు, 10 జిల్లాలకు కావచ్చు, ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వాళ్ళని తోలించాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, వీళ్ళందరూ పండుగ పోవాలి. ఏపీలకు బాగా జరుపుకుంటారు, పండుగ గొప్పగా జరుపుకుంటారు కాబట్టి బంధువులు, ఆత్మీయులు, దోస్తులు, చుట్టాలు అందరూ వస్తారు కాబట్టి, అన్నదమ్ములు వస్తారు కాబట్టి ప్రత్యేకంగా పోవాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అయినప్పటికీ ఇక్కడ బస్సులు లేవు, రిజర్వేషన్ బస్సులు కూడా లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే మాకు ఇప్పుడిప్పుడే కొన్ని కాలేజీలలో నిన్న సెలవులు ఇవ్వడంతో ఇప్పుడు మేము డైరెక్ట్గా ఇక్కడనే బస్ స్టాప్ వస్తున్నాము. అయినప్పటికీ ఇక్కడ బస్సులు లేవు, పొద్దు నుంచి ఇలా పడుతున్నాము. అయినా ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ప్రత్యేకంగా మా ఏపీకి సంబంధించిన వాళ్ళనైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మా జిల్లాలకు తోలించాలి
అని చెప్పేసి అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, మళ్ళీ అంటే ప్రకాశం, నెల్లూరు, ప్రకాశం ఇవన్నీ జిల్లాలకు మనం ప్రత్యేకంగా అంటే కృష్ణా, విశాఖపట్నం, విజయవాడ ఈ జిల్లాలకు ప్రత్యేకంగా బస్సులు వేసేసి మనల్ని పంపించాలి మా జిల్లాలకు అని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వానికి. మరి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా టైం ఉంది కదా, రేపు ఎల్లుండి టైం ఉంది కాబట్టి మరి అలాంటి ఏర్పాట్లు కూడా చేస్తుందా లేదా వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజల నుంచి మాత్రము డబ్బులు మాత్రము విపరీతంగా టికెట్ పేరు మీద వసూలు చేస్తున్నదని ఒక ఆరోపణలు అయితే ఇక్కడ ప్రజలు చేయడం అనేది జరిగింది. మహాలక్ష్యం పథకం వల్ల మహాలక్ష్యం పథకం ప్రభుత్వం పెట్టి మా నుంచి డబ్బులు ఎక్కువ వసూలు చేస్తుంది, ఏ ప్రభుత్వం గిట్ల ఇట్లా చేయలేదు అని చెప్పేసి ప్రజలు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.